రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల వ్యవహారంలో టీడీపీ ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. భవిష్యత్తులో టీడీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. టీడీపీ ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందంటున్న విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నిన్న కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇవ్వడం పైన బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రస్తుతం ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడైనటువంటి విష్ణు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం పైన మీరు ఎలా చూస్తారు? గత 3-4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో అంతర్గత సంబంధాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక పన్నిన కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచడం జరిగింది. నిన్న పార్లమెంటు సాక్షిగా రెడ్ హ్యాండెడ్గా ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో బహిరంగంగా చేతులు కలిపిన ద్వారా 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ ద్రోహులతో తెలుగుదేశం ద్రోహులు కూడా కలిసి ఈరోజు కాంగ్రెస్ తెలుగు ద్రోహులుగా తెలుగుదేశం పార్టీ మారిపోయింది. కాబట్టి రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కనపడుతున్నాయి. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ విలీనం ఒక్కటే మిగిలిందని చెప్పి విషయాన్ని నేను గుర్తు చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్డీఏలో నుంచి బయటికి పోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము బయటకు పోతున్నాము, బీజేపీ సాగించాలనేది ఒక తప్పుడు ప్రచారాన్ని పార్లమెంటు సాక్షిగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి హెడ్ క్వార్టరు ఏఐసిసి కేంద్ర కార్యాలయం. జీవీఎల్ నరసింహారావుకు సంబంధించి తాను ఏపీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఎందుకు తనకు ఆధార్ కార్డు లేని విషయంలో ఇక్కడ కూడా ఎందుకు తను మాట్లాడాల్సి వస్తుందని కూడా ఏపీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త బిచ్చగాడు పొద్దురడని ఒక ప్రభుత్వ ఉద్యోగి, జీతం తీసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగి, ఆయనకు నా స్థాయిలో ఆయన పేరు చెప్పడం కూడా సరైనటువంటిది కాదు, నా స్థాయి అది కాదు. ఒక ప్రభుత్వ జీతం తీసుకునే ఉద్యోగి ఆంధ్రప్రదేశ్లో అన్ని మంత్రిత్వ శాఖల గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందా లేదా, లేకపోతే గుంపుగత్తుగా కొంతమందికి ఏమైనా తాకట్టు పెట్టేశారని నేను అడుగుతున్నా. జీవీఎల్ నరసింహారావు గారు ఆధార్ కార్డు నేను అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, మీ మాదిరి 12 జిల్లాల పార్టీ కాదు, 13 జిల్లాల పార్టీ కాదు. 28 రాష్ట్రాల్లో 272 పార్లమెంటు సభ్యులు, పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు ఈ దేశంలో 20 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ. కాబట్టి మాకు అవకాశం ఉంది. మీరు పక్క రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేనటువంటి మీరు ఎంపీల గురించి ఏం మాట్లాడతారు? జీవీఎల్ నరసింహారావు జాతీయ నాయకుడు. మరి ఆ రకంగా అంటే మా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లో వారణాసి నుంచి పోటీ చేశారు. మరి మీరెందుకు సాగలపడ్డారు నరేంద్ర మోడీ గారు కలవాలని? కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తెలుగుదేశం పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేస్తున్నారు, అంబేద్కర్ గారి ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పమని చెప్పి నేను ఒకవైపు మాట్లాడుతూ, మీరా ఆధార్ కార్డుల గురించి మాట్లాడేది? మీరు మీ బిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఎక్కడుంది వాళ్ళ ఆధార్ కార్డు? మీరు మంత్రి పదవులు ఎమ్మెల్సీలు చేసినప్పుడు ఎక్కడున్నాయి వాళ్ళ ఆధార్ కార్డు? హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్లో ఎవరు కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నారు? మీరు అమరావతిలో కట్టుకున్నారా? మా బిడ్డలేమో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలా, మీ బిడ్డలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోవాలా? మీరు హైదరాబాద్లో ఏమో మీరు ఈరోజు విలాసవంతమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీలో మీరు తిరగాలి, మీ ఇల్లు హైదరాబాద్లో కట్టుకోవాలి, మీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, మీ కంపెనీలు, మీ వ్యాపారాలన్నీ హైదరాబాద్లో ఉండాలి, ఢిల్లీలో ఉండాలి. మీరు అమరావతి గురించి మాట్లాడతారా? నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి, మీకు నిజాయితీ ఉంటే 70% కార్పొరేట్లు ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళందరూ మీ దగ్గర ఎంపీలు గెలిచారు కదా, వాళ్ళ ఆఫీసులన్నీ అమరావతికి మార్చండి, పన్నులు అక్కడ కట్టండి, వాళ్ళ బిడ్డలను అక్కడ తిరగమనండి, వాళ్ళ పెట్రోల్ డీజిల్ అక్కడ పోయించుకోమనండి, ట్యాక్సులు అక్కడ కట్టమనండి. రాష్ట్ర ద్రోహులు మీరు జీవీఎల్ నరసింహారావు అని మాట్లాడతారా? జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడే అంశాల మీద మీ చేతనైతే స్పందించండి, మీ చేత అయితే మాట్లాడండి. అంశాల మీద మాట్లాడలేనటువంటి వాళ్ళు పారిపోయి భయపడిపోయి వ్యక్తిగత దూషణలు దిగుతున్నారు. మీ స్థాయికి మేము దేశారానికి సిద్ధంగా లేం, ప్రజలు మీకు సమాధానం చెప్తారు. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి దళితులకు సంబంధించినటువంటి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దళిత వ్యతిరేకుల పార్టీ బీజేపీ అని కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద ఈరోజు భారత ఉపరాష్ట్రపతి ఎవరు? అవగాహన లేనటువంటి వ్యక్తులు రాచరిక వ్యవస్థలో తండ్రి, తాత, ముత్తాతల పేర్లు చెప్పుకొని, లేదా ఈ దేశ స్వాతంత్రం సంపాదించినటువంటి కుటుంబాల పేర్లు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళకి అట్లే కనపడతాయి. ఈరోజు ఈ భారత రాష్ట్రపతి ఎవరు? రామ్నాథ్ కోవింద్ గారు ఎవరు? మీరు చేశారా? మీ జీవిత చరిత్రలో ఈ దేశంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేసింది ఎవరు? ఈ దేశ చరిత్రలో ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారిని తీసుకు ఇంకా మీరు మాట్లాడతారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ఆయన మీద పోటీ చేపించి ఓడించినటువంటి ద్రోహులు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దళిత ద్రోహి కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటుంది. నిన్న జరిగినటువంటి టీడీపీకి సంబంధించి ఓటింగ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ కాంగ్రెస్ పార్టీలో
విలీనం అవుతుంది. 2019 ఎన్నికల్లో కూడా ఏఐసీసీ కేంద్రంగానే టీడీపీ పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. ఇటు దళితుల వ్యతిరేకి అన్న మా మాటకు సందర్భంలో పూర్తి స్థాయిలో బిఆర్ అంబేద్కర్ను ఓడించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ అటు రామ్నాథ్ కోవింద్ కానీ అటు ఏపీజే అబ్దుల్ కలాంను కానీ వీరిద్దరిని రాష్ట్రపతిని చేసింది కూడా తమ పార్టీ అని కూడా విష్ణు గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వినోద్తో కిరణ్ భారత్ టుడే, హైదరాబాద్.